ఒక అమ్మాయి తాగేసున్నప్పుడు ఆమెతోటి సెక్షువల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ గాకండి. బికాజ్ ఆమె మీ మీద రేప్ కేస్ బుక్ చేయొచ్చు. సార్ మీరు విన్నది కరెక్టే సార్. అండ్ మీరు ఇలా అడగొచ్చు. సార్ బై సపోజ్ ఆ అమ్మాయే చెప్పిందనుకోండి సెక్షువల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అయిదామనేసి. అప్పుడు చేసినా కానీ రేప్ కింద బుక్ చేపియొచ్చా? ఓహ్! యెస్. బికాజ్ సెక్షన్ నంబర్ 63 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తుందంటే, ఒక అమ్మాయి గాని తాగేసుంటే అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా గాని అది వాలిడ్ కన్సెంట్‌గా భావించదు చట్టం. అండ్ అలాంటి టైంలో గాని మీరు ఆ అమ్మాయితోటి ఏమైనా సెక్షువల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేసినట్టయితే, ఆమె మీ మీద రేప్ కేస్ బుక్ చెయ్యొచ్చు. ఇట్ హ్యాపెన్స్ రీసెంట్‌లీ విత్ మై క్లయింట్. ఇద్దరు అబ్బాయి, అమ్మాయి ఇద్దరు కలిసి పబ్‌కెళ్లారు సార్. ఫుల్లు తిరిగారు, ఎంజాయ్ చేశారు, తాగారు. దే కేమ్ బ్యాక్ టు ద రూమ్. అమ్మాయే చెప్పిందంట సెక్షువల్ యాక్టివిటీస్ చేద్దాం గదా! అనేసి. అండ్ అబ్బాయి యాహ్! హి వెంట్ త్రూ. ఇప్పుడు ప్రాపర్‌గా రేప్ కేస్ బుక్ చేసింది ఆ అమ్మాయి వాడి మీద. అండ్ సీ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్ ప్రూవింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో, బీ సేఫ్, బీ హ్యాపీ. ఏదైనా సెక్షువల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయాలంటే ప్రాపర్‌గా కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు సెక్షువల్ యాక్టివిటీస్ పెర్ఫార్మ్ చేయండి. అదర్‌వైజ్ డోంట్ డూ ఇట్.